విశాఖలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ద్వారా జరిగిన అవినీతి అక్రమాలు, ఆమె వివాహం, ఆ తర్వాత ఆమె పుట్టిన బిడ్డ, తండ్రి ఎవరు అనేటువంటి అంశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీనికి సంబంధించిన అంశాలను మనం ఒకసారి ఇప్పుడు సమీక్షించుకుందాం. ప్రధానంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి అప్పట్లో వైకాపాలో నంబర్ 2గా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విశాఖ కేంద్రంగా పెద్ద ఎత్తున రాజకీయ వ్యవహారాలు నడిపారు. ఆ సందర్భంగా విశాఖ పరిసర ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని వైకాపా నేతలు ఇతరులు వాటిని స్వాహా చేశారు. ఆ స్వాహా కార్యక్రమాలకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి పావుగా ఉపయోగపడినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ఆమెకు 1,60,00,000 రూపాయలు ఇల్లు కొనుక్కోవడానికి ముడుపుల రూపంలో విజయసాయి రెడ్డి ఇచ్చినట్లు ఆమె భర్త మదనే స్పష్టంగా వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ డబ్బుతో విజయవాడలో ఇల్లు కొన్నట్టు కూడా బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి తన బిడ్డకు తండ్రి నేను కాదని చెప్పని ఆమె భర్త స్పష్టం చేస్తూ ఉన్నారు. దీని మీద అది వ్యక్తిగత వ్యవహారాలైనా కూడా ఈ పేరుతో అక్కడ జరిగిన అవినీతి అక్రమాల గురించి మనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్కడ విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ భూములని గతంలోనే దీర్ఘకాలిక లేకపోతే తాత్కాలికమైనటువంటి పద్ధతుల్లో లీజులకు ఉన్నటువంటి భూముల్ని ఈ అసిస్టెంట్ కమిషనర్ తన పలుకుబడి పరపతిని ఉపయోగించి ఆ లీజుదారులను బెదిరించి వాటిని రద్దు చేయించి విజయసాయి రెడ్డి వైకాపాకు అనుకూలమైన వాళ్ళకి మళ్ళీ లీజులకు ఇప్పించి ఈ విధంగా వాళ్ళకి భారీగా లబ్ధి చేకూర్చారు. ఈ వ్యవహారాల్లో పెద్ద ఎత్తున కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారినట్టుగా కూడా వెలుగులోకి వచ్చింది. ఒక దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కే 1,60,00,000 నగదు రూపంలో ఇచ్చినట్టుగా ఆమె భర్తే చెబుతా ఉన్నారు. విజయవాడలో సుమారుగా 4 కోట్ల రూపాయలైనటువంటి విల్లా గిఫ్ట్గా ఇచ్చినట్టుగా కూడా ఆమె భర్త చెబుతూ ఉన్నారు. ఇదే రూపంలో ఆ విశాఖ పరిసర ప్రాంతాలు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న ఈమె ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్ని స్వాహా చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భర్త వెలుగులోకి తెచ్చిన అంశాలు చర్చనీయాంశమైంది. ఆ బిడ్డకు నేను తండ్రి కాదని చెప్పి ఆయన వాదిస్తూ ఉన్నారు. సరే, ఆ బిడ్డకు తండ్రి ఎవరనేది ఒక పక్కన మనం అది పెద్ద చర్చనీయాంశం కాకపోయినా అది వారికి ఆంతరంగికంగా కుటుంబ వ్యవహారం. ప్రధానంగా ప్రభుత్వ అధికారిగా అక్కడ అవినీతి అక్రమాలకు విజయసాయి రెడ్డి ఆ పార్టీకి చెందిన నేతలకి ఆమె పావుగా ఉపయోగపడ్డారు. ఆ పార్టీ నేతలంతా ఆమెను పావుగా ఉపయోగించుకున్నారు. ఈ వ్యవహారంలో విజయసాయి రెడ్డికి ప్రభుత్వ పలుకుబడి పరపతిని ఉపయోగించి రెవెన్యూ సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల అడ్వైజర్గా సుభాష్ అని ఒక లాయర్ని న్యాయవాది నియమించడం, ఆ న్యాయవాది ద్వారా ఈ భూములు ఉన్న వాళ్ళకి నోటీసులు ఇప్పించి కోర్టులకు ఇచ్చి ఇలా బెదిరించే విధంగా వ్యవహరించడం జరిగింది. ఆ న్యాయవాది కూడా ఈ అసిస్టెంట్ కమిషనర్ భర్తతో ఫోన్లో మాట్లాడినటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. తాను విశాఖ కేంద్రంగా జరిగినటువంటి అన్ని వ్యవహారాలు తానే చేశానని, గీతం యూనివర్సిటీ గోడలు కూడా కూల్చింది నేనేనని చెప్పని ఆయన ఒప్పుకున్నారు. ఇట్లా అవినీతి అక్రమాలు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన వ్యవహారాలు ఇప్పుడు తెర మీదకి వచ్చినాయి. ఈ అసిస్టెంట్ కమిషనర్ యొక్క కుమారుడికి తండ్రి ఎవరనే రూపంలో ఇవన్నీ వెలుగులోకి వచ్చినాయి. ప్రభుత్వం దీని మీద, ఈ అవినీతి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 100 కోట్లు ముడుపుల రూపంలో అధికారులకు అప్పగించారు. 1000 కోట్లు అనేటువంటి భూములు దారాదత్తమైనట్టు 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో వెలుగులోకి వచ్చింది. విశాఖ కేంద్రంగా ప్రభుత్వ రెవెన్యూ తర్వాత దేవాదాయ శాఖ భూములు మొత్తం ఆ వైకాపా నేతలు కొట్టేశారని చెప్పని చెప్తా ఉన్నారు. ఆ కోవలోనే ఈ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు వ్యవహారం వెలుగులో ఉంది. ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఒకవైపు ఏసీబీ కానీ, సిఐడి కానీ, విజిలెన్స్ కానీ, సిబిఐ వంటి నిఘా సంస్థల ద్వారా దర్యాప్తు చేసి అవినీతి ముడుపుల వ్యవహారం పూర్తిగా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంలో విజయసాయి రెడ్డిని నిందితుడిగా ప్రభుత్వం గుర్తించింది. ఆయన ద్వారానే ఈ వ్యవహారాలన్నీ అక్కడ కోట్ల రూపాయల విలువైన భూములు వైకాపా నేతలకి, విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులకి దారాదత్తమైనట్టు బినామీ పేర్లతో స్వాహా చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ ఒక
2-3 నెలల క్రితం కూడా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారసులు కుమారులు వాళ్ళ పేరుతో కూడా భోగాపురం పరిసర ప్రాంతాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో అసైన్డ్ భూముల్ని తక్కువ రేటుకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారసులు కొట్టేశారని చెప్పని దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వ్యవహారం కూడా అక్కడ జనసేన నేతలు పెద్ద ఎత్తున వెలుగులోకి తీసుకొచ్చారు. వీటన్నిటి మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేసి ప్రభుత్వ భూముల్ని ఆస్తుల్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ భూముల వ్యవహారాలన్నింటి మీద దృష్టి పెట్టి వాటిని కాపాడాలని ప్రజలు కోరుతా ఉన్నారు.